నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే నిన్న ఒక వ్యాఖ్య చేశారు. మోడీ కనుక స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ప్రధానిగా ఉండుంటే అసలు దేశ విభజన జరిగేది కాదు. నాడు ఏర్పడ్డ భయానక పరిస్థితులు, నాడు ఊచకోత కానీ, ఆ జెనోసైడ్ కానీ, ఇదంతా కూడా దీని మొత్తానికి కాంగ్రెస్ బాధ్యత వహించాలి అని మాట్లాడారు. అలానే పటేల్ ఉన్నప్పటికీ కూడా ఆ దేశ విభజన జరిగేది కాదు, ఇంత హింస జరిగి ఉండేది కాదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విభజనే జరిగేది కాదంటూ ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. సో కాంగ్రెస్ నేతలు పిరికితనం వల్లే దేశం ఈ పరిస్థితిలో ఉంది అని ఆయన చెప్తున్నారు. సో ఏంటి, నిజమేనంటారా? అంటే దేశ విభజన అనేది ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత జరిగిన వ్యవహారంగా చూస్తున్నాడు ఆయన. నిజానికి దానికి మూలాలు ముందే ఉన్నాయి అంటే భారతదేశానికి స్వతంత్ర ప్రకటన అనేది టెక్నికల్గా 47 ఆగస్టు 15 అధికార బదలాయింపు అంటారు, కానీ యాక్చువల్గా 35 యాక్ట్ అని ఒకటి ఉంది, 1935లోనే డిసైడెడ్. పరిపాలనలో వీళ్ళని భాగస్వాముల్ని చేస్తూ వెళ్ళారు కదండి ప్రతి చోట. మరి ఆ రోజు నుంచి మొదలైంది ప్రక్రియ. ఆ ప్రాసెస్లో వచ్చినటువంటి డిమాండే ముస్లింలకి ఒక దేశము అనేది. ఈ పాకిస్తాన్ డిమాండ్ అనేది అప్పటికప్పుడు స్వతంత్రం అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన డిమాండు కాదు, పరిష్కారము కాదు, అంతకు ముందే జరిగినటువంటి ప్రక్రియ. గాంధీ గారు ఆయన పద్ధతిలో ఆయన ప్రయత్నం చేశాడు, వద్దు అని. కాదు అన్నాడు ఆయన, జిన్నా గారు. కాదు అని అన్నప్పుడు ముస్లిం లీగ్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ప్రకారం దాన్ని గౌరవించారు. గౌరవించి సరే అన్నారు. నిజానికి దేశ విభజనని వీళ్ళు భారీగా మాట్లాడతారు, కానీ అది పంజాబ్ విభజన. పాకిస్తాన్ పంజాబ్ నుంచి ఒక మొక్కని తీసి పాకిస్తాన్ అనే పేరుతో ఇచ్చారు. ఇచ్చి దాన్ని ఒక ఉన్మాద స్థితిలో రెచ్చగొట్టింది వీళ్ళే ఆ రోజున. ఏది పాకిస్తాన్ ఇవ్వటం అనేది కూల్గా జరిగి ఉంటే అలా ఇది జరిగేది కాదు. ఆ రోజున ఆయన చెప్తున్నటువంటి నరమేధం జరిగేది కాదు. అది జరగటానికి కూడా వీళ్ళే కారణం, ఎవరు? కాంగ్రెస్ కాదు. ఇప్పుడు ఎవరైతే భారతీయ జనతా పార్టీ అనే వేదిక మీద నుంచి మాట్లాడుతున్నారో వీళ్ళ మూలాలు ఉన్నాయి కదా. ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మహాసభ కానీ, వాళ్ళు కొంత మంట రాజేశారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి దాన్ని గొడవ రేపే పద్ధతిలో ముందుకు డ్రైవ్ చేసుకుంటూ ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆ ప్రయాణంలో భాగంగానే ఆ రోజు జరిగినటువంటి నరమేధంలో వీళ్ళ షేర్ చాలా పెద్దది. వీళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి కాంగ్రెస్ది. ఇక్కడే కాదు, కాశ్మీర్లో గొడవ రాజేసింది కూడా వీళ్ళే. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మంట రాజేస్తూనే ఉన్నారు నిరంతరం, మతం పేరుతో రెచ్చగొట్టడం అనే ప్రోగ్రాం. మత ఘర్షణలుగా ఎందుకు మారింది అది? ఇప్పుడు ఆయన ముస్లింలకు ఒక దేశం అని అడగటంలో తప్పు ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అడిగినప్పుడు ఓకే అన్నారు వీళ్ళు. అన్న తర్వాత ఇంకా దాని మీద చర్చ ఏమిటి? అందరూ ఇక్కడ ఉన్నటువంటి మీకు దేశం ఇచ్చేసాం, మీరు ఇక్కడ ఎందుకు ఉండాలని ఇప్పటికీ మాట్లాడుతున్నారుగా. దేశాన్ని చీల్చేసి మీకు ఒక దేశం ఇచ్చేసిన తర్వాత ఇంకా ముస్లింలు ఏంటి ఇక్కడ అని చొక్కాలు చింపుకుంటున్న వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు కదా. ఇక్కడ ముస్లింలు ఉండొచ్చు అని ఒక అవకాశం కల్పించింది ప్రభుత్వం. గ్యారంటీ ఇస్తేనే ముస్లింలు ఉన్నారు ఇక్కడ. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉంది కాదే, కాన్స్టిట్యూషనల్ కంటే ముందే గ్యారంటీ ఉంది. ఉండటం వలన ఇవన్నీ రాజ్యాంగం 50 తర్వాత గొడవలు, ఇవన్నీ 50కి ముందు సినిమా ఇవంతా కాదు కదా. 47-50 మధ్యలో జరిగిన ఘర్షణలు, గొడవలు 50 దాకా కూడా లేదు. నిజానికి వీళ్ళు దాన్ని రెచ్చగొట్టి చెప్తున్నారు, కానీ 48 నాటికే అయిపోయింది. ఇప్పుడు పార్లమెంటులో పాకిస్తాన్కి ఇవ్వవలసినటువంటి పన్నుల బకాయి, అంటే ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎకానమీ కాబట్టి ఆ రోజున ఢిల్లీ కేంద్రంగా ఇక్కడికి పోగుబడినటువంటి అక్కడి ట్యాక్సుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు
ఆ ముక్క అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన 55 కోట్లు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేని పరిస్థితి నెహ్రూ గవర్నమెంట్కి వచ్చింది? ప్రెజరైజ్ చేసింది ఎవరు? ఇస్తే చచ్చిపోతామని గొడవ చేసింది ఎవరు? ఆర్ఎస్ఎస్ వీళ్ళే కదా. ఓకే. వీళ్ళ గొడవ తట్టుకోలేక కదా ఆయన చేతులు ఎత్తేసాడు. పటేల్ గారు కూడా పాత్రధారి కదా దానిలో. ఇవ్వమని గాంధీ గారు గొడవకి దిగాడు. అవును, ఇచ్చేయండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి మీకు వాళ్ళ ఏంటి మధ్యలో అన్నాడు ఆయన. అంటే ఆయన మీద కూడా దండయాత్ర చేశారు కదా మీరు. ఆయన ఇలాంటి విషయాలు కొన్ని కలిపి జరుగుతున్నటువంటి ఈ మత ఘర్షణలు, వీటికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైన దర్యాప్తు జరగాలి, వీటిని ఆపటంలో ప్రభుత్వం అలసత్వంతో ఉంది అని కదా ఆయన నిరసన దీక్షల్లోకి వెళ్ళింది. ఆ నిరసన దీక్ష దగ్గరికి మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి నినాదాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? చరిత్రలో రికార్డ్ అయి ఉంది కదా అది. దీని తర్వాతే కదా ఆయన అసాసినేషన్ జరిగింది. ఈ ప్రాసెస్ లోనే జరిగింది. ఈ ప్రాసెస్ లోనే జరిగిందండి. ఆయన అక్కడ కూర్చుని ఉండేవాడు రోజు, అదే మంట రాజేసింది. ఆయన మీద వేసిన ఆరోపణ ఏమిటి? గాంధీ మీద వేసిన ఆరోపణ ఆయన ఈ దేశంలో హిందువులకి ముస్లింలకి రెండు సమూహాలకి ఏకకాలంలో ఏకనాయకుడిగా ఉందామని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన బై బర్త్ హిందువు కాబట్టి ఆయన కొత్తగా తన కాంపౌండ్లో చేర్చుకోదలుచుకున్నటువంటి ముస్లింల కోసం బిస్కెట్లు వేసే క్రమంలో హిందువుల గొంతు కోస్తున్నాడు. అందుకని ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని ఆపాలంటే ఇతన్ని తొలగించాలి అనేది కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గ్యుమెంటు. దీంతో పాటు కొన్ని నైతిక పరమైనటువంటి అంశాలు కూడా మాట్లాడారు. ఈ నైతిక పరమైన అంశాలు ఓకే, అది ఎమోషన్ని రైజ్ చేసి ఉండొచ్చు గాక, కానీ ప్రధానమైన మోటివ్ ఇదే. నైతిక పరమైన అంశాలు అంటే ఏంటి సార్? ఆయన వ్యక్తిగత అంశాలు. ఆయన వ్యక్తిగత అంశాలు. ఓకే. అవి అంటే ఆయన అక్కడ పూణేలో అగాఖాన్ ప్యాలెస్ లో ఉన్నాడు కస్టడీలో. ఇప్పుడు కూడా చాలా మంది వీడియోలు చేస్తూ ఉంటారు హిందూ సమూహం నుంచి. కస్తూర్ అదే అందరితోనూ ఉన్నాడు ఆయన అగాఖాన్ ప్యాలెస్. భార్యాభర్తలు కోటలో పెట్టారండి మొత్తం. ఆయన పిఏ కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు, ఆయన స్టాఫ్, ఆయన ఎవరైనా వచ్చి వెళ్ళవచ్చు అక్కడికి. ఒక 2 రోజులు వాళ్ళ పెద్ద అబ్బాయిని కూడా పిలిచారు అక్కడికి. అన్నీ నడిచినాయి. నెహ్రూ గారు వెళ్ళేవాడు. ఈ ప్యాలెస్లో ఉంచిన సందర్భంలో అక్కడ జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు అక్కడ పనిచేసే వాళ్ళ ద్వారా బయటి ప్రపంచానికి తెలిసి వాటి తాలూకా ఎమోషన్స్ను కూడా జోడించారు దానిలో. సరే, ఆ గొడవని పక్కన పెట్టేస్తే ప్రధానమైన ఆర్గ్యుమెంట్ అయితే ఇదే. కాబట్టి ఇక్కడ ఆ విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టారు అంటే ప్రతిదీ ఒక అంశంగా మార్చారు. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ నుంచి వెనక్కి వచ్చినటువంటి ఢిల్లీలో శరణార్థి శిబిరాలు ఉండేవి అప్పుడు. ఈ శరణార్థి శిబిరాల్లో చలికి తట్టుకోలేక కొంతమంది మసీదుల్లో పడుకోవడానికి ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల అలౌ చేశారు, కొన్ని చోట్ల తాళాలు పెట్టి ఉండటంతో వీళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. ఆ వెళ్ళలేకపోవడాన్ని చాలా పెద్ద ఇష్యూగా మార్చింది వీళ్ళే. అంటే ఈ దేశం నుంచి ఈ దేశాన్ని చీల్చి వెళ్ళిపోయిన వాళ్ళ ఈ ప్రార్థనాలయాలు ప్రజలకు అప్పచెప్పేయాలి కదా అనే ఆర్గ్యుమెంట్. ఈ దేశంలో ఇంకా ముస్లింలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసుకుంటారు. మీ లాడ్జిగా మీకు ఇవ్వటం ఎలా కుదురుతుంది? దానికి సంబంధించిన టెక్నికాలిటీస్ ఆలోచించాలిగా వాళ్ళు. మీరు ఇమ్మీడియట్గా ఉండటానికి శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేసింది కదా ప్రభుత్వం. ఇవన్నీ ఎందుకు మీరు ప్రపంచం దృష్టికి పట్టుకొస్తున్నారు అనవసరంగా? హైదరాబాద్ సంస్థానం గొడవ కూడా గాంధీ గారి హత్య నేపథ్యంలో ఆయన కోర్టు వాంగ్మూలంలో మాట్లాడాడు. గాడ్సే గారి మరణ వాంగ్మూలంలో హైదరాబాద్ నిజాం సంస్థానం ఎందుకు కలవట్లేదు అనే దాని ప్రస్తావన కూడా కలదు. కాబట్టి ఒక బ్రాడర్ వేలో యాంటీ ముస్లిం స్టాండ్తో మీ డ్రైవ్ ఉంది. మీ కదలికల్ని బట్టి అవతల వాళ్ళు కూడా సెన్సిటివ్గా మారారు. ఆ మారిన సందర్భంగా జరిగిన ఘర్షణలు అనేకం ఉన్నాయి చరిత్రలో. కాబట్టి నరమేధానికి కాంగ్రెస్ బాధ్యత అనటం యోగి గారి దుర్మార్గం. సార్, 1946 ఆగస్టు టైంలో, అంటే స్వతంత్రానికి ఒక ఏడాది ముందే యాక్షన్ డేకి పిలిపించారు జిన్నా.
సో దేశ విభజన ఖచ్చితంగా జరిగి తీరాల్సిందేనన్న. అన్నాడు. అప్పుడే హింస చెలరేగింది అక్కడ వెస్ట్ పాకిస్తాన్లో, ఈస్ట్ పాకిస్తాన్లో. ఇప్పుడు విభజన ఇప్పుడు ఇది కొత్త కాదండి, ఎన్ని చూడలేదు. ఇప్పుడు అది మాట్లాడతారు. ఆ తర్వాత ఎన్ని చూడలేదు మనం. పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు విజయవాడలో హింస చెలరేగింది కదా. వంగవీటి రంగా చనిపోయిన తర్వాత హింస చెలరేగింది కదా. ఎందుకు సార్ గుజరాత్లో నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2000 మంది చనిపోయారు. అంటే కొన్ని పర్టికులర్ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు, ఇప్పుడు ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా పంజాబీల వ్యాపారాల మీద దాడులు జరిగాయా లేదా? జరిగాయి. టార్గెట్ చేసి వాళ్ళకేం సంబంధం? అమాయకులే చనిపోయారు. ఇప్పుడు ఢిల్లీలో హెచ్కేఎల్ భగత్ నాయకత్వంలో జరిగినటువంటి మారణ హోమం, దానికి ఏం సమాధానం చెప్తారు? సిక్కుల్ని చంపే రైట్ ఎవరిచ్చారు ఆయనకి? భగత్కి. ఆ తర్వాత ఆ కేసులన్నీ ఇష్టం వచ్చినట్టు చేశారు కదా, ఎవరికి శిక్షలు పడలేదు కదా దానిలో. ఆ తర్వాత విజయవాడ లాంటి సెంటర్లో కూడా పంజాబీస్కి చెందినటువంటి ఒక ఆటోమొబైల్ స్ట్రీట్ ఉండేది. ఆ సందులో దుకాణాలు తగలబెట్టారు కదా ఇందిరాగాంధీ. వాళ్ళకేం సంబంధం? ఇంట్లో పడుకున్న వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకునేవాళ్ళు అక్కడ. కాందారి హోటల్ మీద దాడి ఎందుకు జరిగింది? అది పంజాబీస్తేనే కదా దాడి చేసింది ఆ రోజు. అంటే ఇప్పుడు సపోజ్ అంటే మనం ఎలా తయారయ్యామంటే, వీళ్ళు ఎలా తయారు చేశారంటే, ఆ రోజు గొడవల నుంచే చెప్తున్నాను నేను. ఏదైనా జరగగానే మన కులం వాడు చనిపోయాడు, మన మతం వాడు చనిపోయాడు అనగానే చంపిన వాడిది ఏ కులం ఏ మతం అని వెతకటం. వెతికి అది ఇన్సిడెంట్ ఎక్కడో జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో ఒక కులానికి చెందినవాడు ఇంకో కులవాడిని చంపేశాడు అనుకోండి సపోజ్. అమెరికాలో వాళ్ళిద్దరి మధ్య వ్యాపార తగాదాలు ఉండి ఉండవచ్చు గాక. ఆ ప్రాసెస్లో ఒక ముస్లిము హిందువు కలిసి అమెరికాలో ఒక రెస్టారెంట్ నడిపారు అనుకుందాం. ఆ నడిపే ప్రాసెస్లో వాళ్ళ మధ్య ఆర్థిక పరమైన గొడవలు ఏవో వచ్చినాయి. అవతల వాడు తన్ని హెరాస్ చేస్తున్నాడు అని అతన్ని ఇతను ఎలిమినేట్ చేసుకోవాలి అని అనుకుని ఏదన్నా హత్య జరిగితే ఆ ఇమ్మీడియట్గా హత్య చేసిన వాడి మతం వాళ్ళ మీద యువతల మతం వాళ్ళు దాడులు ఇక్కడ కూడా చేసేస్తే ఏమనుకోవాలి? అమాయకులే కదా ప్రాణాలు కోల్పోయేది. వీకేం సంబంధం? అక్కడెక్కడో జరిగిన గొడవ, అందులో లాభాలు వస్తే ఎవరికి పంచరు. వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడ్డారు అక్కడ. కానీ దాని తాలూకా ప్రభావం ఇక్కడ ఈ మంటకి మొదట బత్తి వెలిగించిన వాడు భారతదేశంలో ఎవడు అనేది చూస్తే చాలా స్పష్టంగా హిందూ మహాసభ దగ్గర నుంచి రూట్స్ ఉన్నాయి. అందుకని ఇంకొంచెం రూటెడ్గా వెడితే, ఇంకొంచెం డీప్గా వెడితే శంకరాచార్య దగ్గర నుంచి రూట్స్ ఉన్నాయి. శంకరాచార్య ఆ రూట్స్ని ఎట్లా చూడాలి సార్? అది అంటే మత పరిరక్షణ అనే ప్రోగ్రాంలో మతానికి ఒక పోలీసింగ్ స్ట్రక్చర్ కోసం ఆయన ఈ మఠాలన్నీ పెట్టాడు. ఓకే. ఈ మఠాలు పెట్టడం, అలాగే ఈ యంగ్స్టర్స్తో సన్యసింపజేయటం, వీళ్ళందరూ మత ప్రచారం చేయటం, మతం ఏదో ప్రమాదంలో ఉంది అని చెప్పడం, ఒక రకంగా మిషనరీ స్టైల్ని ఆయన హిందూ మతానికి అన్వయించాడు. ఆయన ప్రచ్ఛన్న క్రైస్తవుడు అనే ఆర్గ్యుమెంట్ ఉంది స్టిల్ సనాతన ధర్మంలో. సనాతనులు ఆ మాట మాట్లాడతారు. ఇప్పుడు సనాతనాన్ని హిందూని కలిపి పడేశారు వీళ్ళు, మిక్స్ చేశారు మిక్సీలో వేసి. అది కాదు, ఇది వేరు అది వేరు, అది కుల సమాజం, ఇది కాదు. కాబట్టి మతం లేదు అక్కడ. అది ఎవరికి వారిదే మతం, బ్రాహ్మణ మతం. ఈ గోలకి ఆ గోలకి తేడా ఉంది. మీరు హిందువులా అని అడిగితే కాదండి మేము బ్రాహ్మణం అనేవాళ్ళట వాళ్ళు. అది కండిషన్. కాబట్టి ఈ సందర్భంగా అసలు ఈ దేశంలో ఈ విభజన మంటలు, ఒక మతం మీద ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం అనే ప్రోగ్రాం మొదలైందే మీరు హిందూ మతంలోకి అంటే ఈ మతాంతరీకరణలు విపరీతంగా జరిగిపోతున్నాయి. హిందూ మతం అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఇంకా హిందూ మతం అనేది మరికొద్ది రోజుల్లో ఉండదు. వీళ్ళు విపరీతంగా కన్వర్షన్స్ చేసేస్తున్నారు. ఈ గోలంతా మాట్లాడి హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే ఆర్గ్యుమెంట్తో మీరు ఎప్పుడైతే గొంతు తెరిచి అరవటం మొదలుపెట్టారో ఆటోమేటిక్గా
అవతల వాళ్ళు కూడా సెన్సిటివ్గా మారిపోతారు. మారిపోయి ఒక ఆందోళనని క్రియేట్ చేశారు మీరు ఈ దేశంలో. క్రియేట్ చేసిన దానిలో నుంచి ఆయన ఒక లీడ్ తీసుకున్నాడు. తీసుకుని ముస్లింలు వేరే దేశంగా ఉండటమే బెటరు అన్నాడు. అన్నప్పుడు నిట్టనిలువున దేశాన్ని చీల్చి ఇవ్వాల. అది దేశ విభజన అంటే అది. ఓకే, అది జరగలేదు ఈ దేశంలో. ఓన్లీ పంజాబ్, వెస్ట్ బెంగాల్ మాత్రమే కొంత. బెంగాల్ని చీల్చారు. వెస్ట్ బెంగాల్ మనతో ఉంది, ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్ అన్నారు. పంజాబ్లో ఒక ముక్కని పాకిస్తాన్ అన్నారు. అయితే ఈ రెండు ముక్కలు మళ్ళీ విడిపోయినాయి. అది బంగ్లాదేశ్గా మారింది, ఇది పాకిస్తాన్గానే సస్టైన్ అవుతోంది. కాబట్టి దీనిలో ఎందుకు గొడవ పడుతున్నారు అనేది ఇప్పటికీ పాకిస్తాన్ శత్రువే కదా. ఇప్పటికీ పాకిస్తాన్ గురించి ఎలా మాట్లాడతారు ఇక్కడ? పాకిస్తాన్ ఒకవేళ ఏదన్నా పోటీలో ఇండియా టీము పాకిస్తాన్ టీము క్రికెట్లో ఆడుతుండగా పాకిస్తాన్ వాడు ఒక అద్భుతమైన షాట్ కొట్టాడు అనుకుందాం. ఆ షాట్ కొట్టిన తీరు చూసో లేకపోతే ఆ క్యాచ్ పట్టిన తీరు చూసో ఎవడైనా ఒక విజిల్ వేస్తాయి, వెంటనే అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న కళ్ళన్నీ వాడి వైపు చూస్తాయా? చూడవా? ఖచ్చితంగా చూస్తాయి. వాడు రెండోసారి కనుక అదే విజిల్ రిపీట్ చేస్తే ఆ రెండో రోజున వాడిని వేసేసే లెవెల్ ఎమోషన్ కనిపిస్తుంది వీళ్ళ ముఖాల్లో. నేను ప్రత్యక్షంగా చూశాను ఇది. అందుకని ఈ రకమైనటువంటి భావోద్వేగాలతో ఆడుకోవటం అనేది మీరు మొదటి నుంచి మీరు చేసిన గోల వల్లనే, ఎమోషనల్ గందరగోళం వల్లనే భారతదేశం ఇలా ఉంది మత కల్లోలాలతో. అందుకని ఇంకా చాలా స్పష్టంగా చెప్పాలంటే కృష్ణా పత్రికలో రాసిన 23లో రాసిన ఒక ఎడిటోరియల్లో రాసిన వాక్యం మళ్ళీ చెప్పుకోవాలి ఇప్పుడు. ఏ దేశంలోనైనా మత కల్లోలాలకి కారణం ఆ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ మతంలో పోగుపడిన భయమే అని చెప్పాడు ఆయన. ఓకే, కాబట్టి అది ముట్నూరి కృష్ణారావు గారు రాశారు అనేది ఒక ఆర్గ్యుమెంటు, పింగళి నాగేంద్రరావు గారు రాశారని ఒక ఆర్గ్యుమెంటు ఉన్నాయి. అంటే పేర్లు ఉండేవి కాదు, అక్కడ ఎవరుంటే వాళ్ళు రాసేవాళ్ళు. అలా అది నాగేంద్రరావు గారు రాశారు అనే అభిప్రాయమే ఉంది ప్రపంచంలో. కృష్ణాపత్రిక సంపాదకీయాలు అనే వచ్చిన పుస్తకంలో దాన్ని చదువుకోవచ్చు. కనుక అదే అభిప్రాయం ఇప్పటికీ వర్తిస్తుంది. ఇప్పటికీ అలాంటి పరిస్థితులు మీరు ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నారు మీ ప్రయోజనాల కోసం. అందులో భాగంగానే ఈ ఎమోషన్ని రైజ్ చేయటానికి మళ్ళీ యోగి గారు ఆయన పీఠం కదులుతోంది. మన కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ కార్యక్రమానికి మెజారిటీ జనాలు అక్కడికి పోగైన వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి పార్టిసిపేషన్ జరిగింది అక్కడ. దాని తాలూకా భయం ఉంది వాళ్ళల్లో. రేపు జరగబోయే ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయి ఎన్నికలు. కాబట్టి యోగి గారు కిందకి దిగుతున్నాడు, పీఠం దిగబోతున్నాడు. అది మొదలు మోడీ గారి ప్రభుత్వానికి శంఖారావం ఇక్కడి నుంచే మొదలవబోతోంది అనేది స్పష్టంగా ఒక నేరేటివ్ జనాల్లోకి వెళ్ళిపోయింది, ఎవరూ చెప్పకుండానే. ఆ నేరేటివ్ని బద్దలు కొట్టడం కోసం ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.